నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. కే గంగవరం మండలంలో 30 లక్షలకు ఎగనామం పెట్టిన మాయలేడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో ఏకంగా 30 లక్షల రూపాయలకు ఎగనామం పెట్టింది ఓ మాయలేడి. వివరాల్లోకి వెళ్తే కే గంగవరం మండలం దంగేరు గ్రామంలో నివసిస్తున్న హనుమంతుల వర్జుల సుబ్బలక్ష్మి హోటల్ క్యాటరింగ్ వ్యాపారం నడుపుతుంది. క్యాటరింగ్ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని ఈ మహిళ ముషిని ఆనందరావు అనే వ్యక్తి సహాయంతో హుందాగా ఖరీదైన కార్లలో తిరుగుతూ తన మాటగారితనంతో మాయమాటలు చెప్పి డబ్బున్న అమాయకుల నుండి లక్షలాది రూపాయలు దోచుకుంది. అధిక వడ్డీ పేరిట గ్యాలం వేసి 30 లక్షలకు టోకరా వేసింది. రామచంద్రపురం పట్టణంలో పెద్ద హోటల్ పెడదామని కళ్ళబొల్లి మాటలు చెప్పి పానింగపల్లి గ్రామానికి చెందిన కోడూరి వెంకటరమాదేవిని వలలో వేసుకుంది. ఆమె దగ్గర నుండి 15 లక్షల రూపాయలు లాగింది. అలాగే రామచంద్రపురం మండలం హసన్ బాదా గ్రామం దేవంగుల కులానికి చెందిన గొల్లపల్లపు రాజుకి తన కుమారుడు తిరుపతిలో ఉన్న ఉన్నత చదువులు చదువుతున్నాడంటూ అతని వద్ద నుండి 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని 1-2 సార్లు వడ్డీ చెల్లించి ఆ తర్వాత మొహం చాటేసింది. ఈ విధంగా సుబ్బలక్ష్మి తన వలకు చిక్కిన వారందరి నుండి 30 లక్షలు కాజేసి ఒకేసారి అందరికీ కుచ్చుటోపి పెట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు లబోదిబోమంటూ అఖిల భారత రైతు కూలీ సంఘాన్ని ఆశ్రయించి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అనంతరం తమ డబ్బులు తమకు ఇప్పించాలి అని మీకోసం కార్యక్రమాన్ని వినతిపత్రం సమర్పించుకున్నారు. చెక్ వస్తుంది మాకు, ఆ చెక్ వచ్చిన నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను, మా అబ్బాయి చదువుని మొత్తం వాళ్ళ గురువుగారికి సన్మానం చేయాలి అని మాకు 10 లక్షల రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయమ్మా అన్నదండి. అన్న తర్వాత ఏమన్నా అంత డబ్బు నా దగ్గర లేదు, నేను కూడా బయట నుంచి తేవాలన్నాను. సరే అయితే ఎక్కడ చూసుకుని అడిగి నాకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసాము, నీకు నెలలో డబ్బులు సరిపెడతాను నేను అని చెప్పింది. ఎల్ల గ్రామం నుంచి నేను ఒక 5 లక్షల రూపాయలు తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత ఆవిడకి 2 దఫాల కింద 5 లక్షలు కూడా ఫోన్పేలో వేసాం. వేసిన తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నాకు ఇంకొక 5 లక్షలు అడ్జస్ట్మెంట్ చేయాలమ్మా, నా కారు ఉంది 1194 కారు స్విఫ్ట్ డిజైర్, ఆ కారు అట్టుకొచ్చి మా గుమ్మను పెట్టి 5 లక్షల రూపాయలు పట్టుకెళ్ళింది మా దగ్గర పట్టుకెళ్ళిందండి. మా దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత మా అబ్బాయికి సన్మానం చేసి వచ్చేస్తాను, నేను ఓ రోజు కారు కావాలి నాకు, తిరుపతిలో వస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత తిరుపతి వెళ్ళింది, వచ్చేసింది, కారు గుమ్మలో పెట్టేసింది. పెట్టిన తర్వాత ఏమన్నా మేడం గారు పట్టుకెళ్ళిపోతాను కదా, పట్టుకెళ్ళిపోతారంటే కాదమ్మా ఇంకా చెక్ పని అవ్వలేదు, మా అబ్బాయి చెక్ పేరు తేడా వచ్చింది, నీకు ఇంకొక నెలల టైం పడుతుంది అని చెప్పింది. పోయిన సంవత్సరం 27/8/2024 పట్టుకెళ్ళింది డబ్బులు. 3 నెలలు సమగ్రంగా మా ఇద్దరికి మంచిగా మాటలు జరిగినాయి. వడ్డీ కూడా మనకు 3 నెలలు సుమారు కూడా వేసేసింది. మనకి వేసేసిన తర్వాత పండక్కి డబ్బులు కావాలని చెప్పేసి అడిగిన తర్వాత నేను డబ్బులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు వెళ్ళు, నువ్వు మాకు అందరూ తెలుసు అధికారులు, మేము అందరూ కూడా మాకు ఎప్పుడు కూడా తిరుగుతారు అని చెప్పిందన్న. తర్వాత మనకి ఏంటంటే ఆవిడ ద్రాక్షారం చుట్టుపక్కల గ్రామంలో నివాసం ఉంటుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎప్పుడైనా సరే డబ్బులు కోసం వెళ్తే రేపిస్తాను మాపిస్తాను అని చెప్పింది. తర్వాత నేను తెచ్చిన వడ్డీ డబ్బులు వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తాం మొదలెడితే మా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర బంగారం తీసుకుని అది అమ్మేసి ఆ డబ్బులు సరిపెట్టడం జరిగింది. ఇంకా 5 లక్షల రూపాయలు ఇంకా నేను బయట వాళ్ళకి అప్పు ఇవ్వాలన్నా. అది జరిగిన సిచ్యువేషన్. మా ఇంటికి వచ్చి కారు వేసుకుని వెళ్ళి మా తర్వాత నేను కారు పంపించేస్తాను అని చెప్పిన తర్వాత మాకు మీడియా మిత్రులకి, అధికారులకి, ఆర్డీఓ మేడం గారికి, చిన్న అధికారికి, పెద్ద గారికి, కొడూరి వెంకటరమాదేవిని నమస్కరించి, మా అడ్రస్ కే గంగవరం మండలం పానిగిపల్లి గ్రామం. అయితే దంగేరు హనుమంత వర్జుల సుబ్బలక్ష్మి నాకు 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ పరిచయం అలాగ 10,000 20,000 పట్టుకెళ్తా వడ్డీతో కడతా ఉండేదండి. అయితే ఒకసారి రోజు మీ పరిస్థితి బాగాలేదు, మీ అధికారులు కూడా లేరు కదా, నాతో కలిసి మీరు చెరుకు 10 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెడదాని చెప్పి రామచంద్రపురం తీసుకొచ్చిందండి. 4 సార్లు తీసుకొచ్చి 4 బిల్డింగ్లు చూపించింది. సరే అని చెప్పి 6 లక్షలు ఒకటి, 3 లక్షలు ఒకటి, 1,15,000 ఒకటి ఆవిడకి ఇచ్చాను. తర్వాత మళ్ళీ 4 లక్షలు మొత్తం 4 ట్రిప్పులకి ఇచ్చాను, 15 లక్షలు ఇచ్చాను ఆవిడకి. ఇచ్చిన తర్వాత 1 నెల చూసాం, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం. నేను డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు రెస్టారెంట్ పెట్టలేదంటే మీ భర్త గారు లేరు, నీకు ఏ వ్యాపారం లేదు, మా డబ్బులు ఎలా కడతావు అని అడుగుతున్నారు. అన్న తర్వాత సుబ్బలక్ష్మి గారి దగ్గర నేను ఆనందరావు పరిచయం, ఆనందరావుని పిలిపించి ఎలాగని చెప్పాను. ఈ విషయం చెప్తే నాతో చెప్పండి ఎందుకు ఇచ్చారు అని ఆనందరావు నన్ను గట్టిగా గదివాడు. తర్వాత ఏం చేయాలంటే, మీకు 20 సెంట్లు భూమి ఇల్లు ఉంది కదా, దాని మీద ఒక 5 లక్షలు ఇప్పిస్తానండి, ఒక బాకీ ఎవరైతే రెస్టారెంట్కి ఇచ్చారో రెస్టారెంట్ పెట్టలేదని చెప్పి వాళ్ళు తిడుతున్నారో వాళ్ళకి కట్టేసారండి, అది దీని మీద సంతకం పెడతానని చెప్పి ఒక 4 లక్షలు ఇప్పించాడండి నాకు. ఈ 20 సెంట్లు భూమి ఇల్లు కాగితాలు హనుమంతరావు గారి పేరు, భర్త పేరు అని నేను తనఖా రాసి నేను తీసుకున్నాను 4 లక్షలు. తీసుకున్న తర్వాత 2 నెలలకే ఒక 20,000 కావాలని పట్టుకెళ్ళాడు ఆనందరం.
తర్వాత మళ్ళీ మరో 3 నెలలకి 30,000 కావాలని పట్టుకెళ్ళాడు. 50,000 అయిందండి. నేను అడిగాను, ఇలా పట్టుకెళ్తే అలాగమ్మా సంవత్సరానికి ఇచ్చావు కదా అని అడిగితే, నేను ఇస్తానులేండి అందులో చూసుకుందాం అని చెప్పింది. మరో 11 నెలలకి నేను రాయచూరు జిల్లా కర్ణాటక మానవ తాలూకా మాస్టర్ భార్య, నాకు అలవాటు అంటే అక్కడ 10 సంవత్సరాలు మేము ఉన్నాం. ఆమె ఒక 4 లక్షలు ఇచ్చి కట్టేసిరా అని నన్ను అది బ్యాంకులో వేసిందండి. మానవ జిల్లా నుంచి కర్ణాటక నుంచి పామర్ బ్యాంకులో వేసారు. అప్పుడు నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు డబ్బులు దొరికి హనుమంతవర్జుల సుబ్బలక్ష్మిని, ఆమె భర్తని, రెడ్డి గారిని, సుబ్బారావు మీ తమ్ముడిని, నువ్వు అందరూ రండి దస్తావేజుల ఆఫీస్కి నేను తనఖా ఇప్పించుకుంటానని చెప్పాను. అయితే సరే హనుమంతు వజ్జుల మరి సుబ్బలక్ష్మి అనేటువంటి ఒక మహిళ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకుకు సంబంధించి గ్రామాన్ని వేసి ఆవిడ చెప్తా ఉంది. ఒక గ్రామం కాదండి ఆవిడది. అంటే టార్గెట్ ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా కొద్ది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ సామాజిక అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన డబ్బు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఆవిడ మొత్తం డబ్బులు మరి దోపిడీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ 1 లక్ష రూపాయలకు సంబంధించి ఒక నెలలో 20,000 రూపాయలు వేసి ఆవిడ వడ్డీలు కడతా ఉంది. అలా నమ్మించి కొన్ని గ్రామాల్లో దంగేరు గ్రామం కానీ కొన్ని గ్రామాల్లో లక్షకి 1 లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ నెల పోయిన తర్వాత 20,000 రూపాయలు వేసి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మహిళలను టార్గెట్ చేసి వాళ్ళకి నమ్మకం కలిగేలాగా 4-3 సార్లు డబ్బులు తీసుకోవడం, డబ్బులు కట్టేయడం. ఆ విధంగా నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళ దగ్గర నాకు అవసరం ఉందని వేసి 10 లక్షలు 5 లక్షల రూపాయలు తీసుకుని ఆ ప్రజలకు ఆ యొక్క మహిళలకి ఇవ్వకుండా మరి ఎగ్గొడతా ఉంది. అంటే దాదాపు ఈవిడ రామచంద్రపురం డివిజన్ సంబంధించి కే గంగవరం మండలం పానిపల్లి గ్రామంలో మరి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోడూరి వెంకట మరి రమాదేవి గారి దగ్గర ఆమె దాదాపు 15 లక్షల రూపాయలు నమ్మించి ఆవిడకి రెస్టారెంట్ హోటల్ తర్వాత కర్రీ పాయింట్ పెడతానని వేసి నమ్మించి ఆవిడ దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అసనబాద గ్రామానికి సంబంధించినటువంటి మరి గొల్ల పల్లపరాజు గారి దగ్గర అతను గోల్డ్ మరి షాప్ ఉంది. ఆ షాప్లోకి వెళ్ళి గోల్డ్ తెచ్చుకోవడం, ఆ విధంగా పరిచయం ఏర్పాటు చేసుకుని అతని దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం, కట్టేసే సందర్భంలో ఒక దాదాపు 10 లక్షల రూపాయలు అవసరమైన చేసి తీసుకుని అతని దగ్గర ఈమె దగ్గర సుబ్బలక్ష్మి దగ్గర ఉన్నటువంటి కారుని ఆమెకు ఉన్నటువంటి కారుని అతని దగ్గర పెట్టి పల్లపరాజు దగ్గర పెట్టి ఆ యొక్క డబ్బులు పట్టుకెళ్ళడం జరిగింది. దాదాపు సంవత్సరం పైగా అవుతున్నా కూడా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా